ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనత్రయోదశి పండగ రోజున సింహరాశి వారు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతువు, తృతీయంలో రవిబుధ సంచార స్థితి, అర్ధాష్టమ శుక్రుడు, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, రాజ్యంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజ భగవానుడు సంచారంలో ఉన్నప్పుడు వీరికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాలైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుంది. నూతనమైన బంగారాభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందర గోధుమ పిండితో చేసినటువంటి దీపాలను ఏర్పాటు చేసుకోవడం, సింహద్వారం ఎదురుగా బియ్యపిండితో తయారు చేసినటువంటి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే వాహన ప్రమాదాలు తొలగిపోతాయి. ఐశ్వర్యము, ఆనందము సింహరాశి వారి సొంతం అవుతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారు ప్రమోషన్స్ రావడము, నూతనమైనటువంటి పదవి అలంకరణ, ఐశ్వర్యం వీరి సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు ఇది చాలా సువర్ణపు అధ్యాయపు రోజులు అని చెప్పి గమనించాలి.